ఎవ్రీవన్, నా పేరు శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా మెసేజ్ చేస్తున్నారు ఈ టాప్ స్టిచ్చింగ్ పెట్టండి అని. అది ఇక్కడ చూపిస్తున్నాను. ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని 2 ఫోల్డ్స్ చేసుకొని మీరు 24 ఇంచ్ విడ్త్, హైట్ వచ్చేసి 17 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి మీ బాడీకి తగ్గట్టుగా మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసి నెక్ 3.5 విడ్త్, హైట్ వచ్చేసి అగైన్ 3.5 పెట్టేసుకొని మార్క్స్ పెట్టేసుకోండి. విడ్త్ అండ్ హైట్ ఒక న్యూస్ పేపర్ మీద పెట్టేసుకొని మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది గీసుకోవాలి. పేపర్ మీద కట్ చేసిన నెక్ ప్యాటర్న్ ని నేను ఒకసారి ట్రై చేస్తాను. నెక్ దగ్గర పెట్టుకొని కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్ మీద అవే మెజర్మెంట్స్ పెట్టి ఆ నెక్ ప్యాటర్న్ అనేది నేను గీసుకుంటానన్నమాట. వల్ల ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది వేస్ట్ కాదన్నమాట. వీడియోలో చూపించిన విధంగా నెక్ ప్యాటర్న్ అనేది గీసుకొని దాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఈ ఫ్యూజింగ్ నెక్ ప్యాటర్న్ ని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేస్తాం. స్టిచ్ చేసే డ్రెస్ కి మనకు లైనింగ్ అనేది లేదు కాబట్టి ఈ నెక్ ప్యాటర్న్ ని మనము ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ టాప్కి చూపించిన విధంగా 4 సైడ్స్కి థ్రెడ్స్ అనేది ఇచ్చాం కదా, సో మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. 4 పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను ఐరన్ చేస్తున్నాను వైట్ ఫ్యాబ్రిక్ మీద ఈ ఫ్యూజింగ్ పేపర్ని. ఇప్పుడు కొంచెం రౌండ్ షేప్గా కట్ చేసుకొని దాన్నంతా మనం మలుచుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద మనకు విడ్త్, హైట్ అనేది 4 డాట్స్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని మీరు ఒక స్టిచ్ అనేది ఆ ఫ్యూజింగ్కి పక్క నుండే వేయాలి. ఒకవేళ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటే ఇలా సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపించిన విధంగా మనము ఈ వైట్ ఫ్యాబ్రిక్ని అండ్ ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ని టోటల్గా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మార్క్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్నంతా మనం రివర్స్ చేస్తామన్నమాట. చూపించిన విధంగా చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి చుట్టూ. దానివల్ల మనము ఇలా రివర్స్ చేసినప్పుడు మంచిగా ముడతలు లేకుండా తిరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ నెక్ ప్యాటర్న్ని ఐరన్ చేసేసుకోవాలి. ఈ నెక్ ప్యాటర్న్ కదలకుండా ఉండడానికి ఒక పెద్ద స్టిచ్ వేసుకొని లోపటి నుండి మళ్ళీ మనం సూది దారంతో కుట్టుకోవాలి. అన్ని కార్నర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము 4 థ్రెడ్స్ కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని మనం రెడీ చేసుకోవాలి. స్టిచ్చెస్ వేసుకొని మనము రివర్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. చిన్న స్పూన్తో నేను రివర్స్ చేశాను. సో ఇలా అన్ని 4 థ్రెడ్స్ని మనం రివర్స్ చేసేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా కింది భాగం వైపు మనము దీన్ని అటాచ్ చేసుకోవాలి. పేపర్ యూస్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడడం లేదు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.